గిరి సింహాసనమై నభంబు కచమై గీర్జానియే తాతయే వరవేదంబులు స్తోత్రపాఠమయి సర్పంబుల్ తనూభూషలై గిరిరాట్ కన్యక దేహమై గుహుడు విఘ్నేశుండు సత్పుత్రులు హర వేదోపనిషత్తురంగా శివలింగ మా నమస్కారముల్ మా నమస్కారముల్. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాల కార్యక్రమానికి స్వాగతం. విష్ణుధర్మోత్తర పురాణము, స్కాంద పురాణము మనకు పురాణాల్లో సూక్ష్మంగా విస్తృతంగా ఉన్న అంశాల్ని ఒక చోటకి క్రోడీకరించి చెప్పడం జరుగుతోంది. పౌరాణిక రహస్యాన్ని పురాణ ప్రసుతాని వై వ్యాసాది మునిరుక్తాని సుయింతాంభో మహాశయాః. ఈ ప్రపంచం అంతా అప్పు మీద నడుస్తోందండి, రుణం మీద నడుస్తోంది. మానవుడు పుట్టిన వెంటనే 3 అప్పులు తోడు పుడుతున్నాడు. 3 అప్పులు. అప్పు లేని వాడు ఎవడు ప్రపంచంలో పుట్టడు. అప్పు ఉంటేనే పుడతాడు. అప్పు తీర్చుకునేదాకా వాడు ఉంటాడు. అప్పు తీరేంత తర్వాత వెళ్ళిపోతాడు. దీన్నే సంస్కృతంలో రుణము అన్నారు. రుణము అదేంటండి, నేను అప్పు చేయడం ఏంటండి? అప్పు చేయబట్టే నువ్వు పుట్టావు. నువ్వు పుట్టే ఉంటే 3 అప్పులు తీర్చి తీరవలసిందే. 3 అప్పులు. అదేమిటయ్యా అన్నారు. రుణం దేవస్య యాగేన, దేవతా రుణం ఒకటి. మనం దేవతలకు అప్పు ఉన్నాం. ఆ దేవతల రుణం తీరాలి అంటే తప్పకుండా యజ్ఞయాగాది కార్యక్రమాలు, అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంకా ఋషీణాం దానకర్మణ, ఋషులకి రుణం ఉన్నాం. దేవుడికి ఎలా రుణం ఉన్నానంటారా? ఈ గాలి పిలుస్తున్నామా? అది దేవుడిది. ఈ నేల మీద ఉన్నామా? ఇది దేవుడిది. సూర్యుని కాంతి ఉపయోగించుకుంటున్నామా? అది దేవుడి ద్రవ్యం. ఒకళ్ళ ద్రవ్యం మనం వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం అప్పు ఉన్నట్టే కదా లెక్క. అప్పు తీర్చుకోవాలి కదా. అది తీర్చుకోవాలంటే ఆ మహానుభావుని పూజ చేయాలి, యజ్ఞయాగాల కార్యక్రమాలు చేయాలి. అప్పుడు దేవతా రుణం తీరుతుంది. ఋషి రుణం ఎలా తీరుతుంది? ఋషి రుణం మనం ఉన్నాం. భారత భాగవత రామాయణ పురాణ విశేషాలు మనం విని అనుభవిస్తున్నామంటే వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఋషులు లేకపోతే ఈవేళ మనం ఇలా ఉంటామా? వాళ్ళ రుణం తీరాలంటే ఋషీణాం దానకర్మణ, దాన ధర్మాలు చేసుకోవాలి. లేనివాడికి ఏదో ఇచ్చుకోవాలి, ఏదో పుస్తకాలు, మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు కొని ఇవ్వాలి ఎవరికైనా. ఇంకా 3వ అప్పు ఏమిటాయి అంటే సంతత్య పితృలోకానాం, పితృదేవతకు రుణం ఉన్నాం. మనకి దేహం ఇచ్చారు పితృదేవతలు. ఈ దేహం వాళ్ళు ఇవ్వబట్టే కదా. మీ నాన్నగారు ఇచ్చిన దేహం మూలంగా కదా, ఈ తల్లిదండ్రుల దేహం కదా ఇది. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నువ్వు ఇంకోటికి దేహాన్ని ఇవ్వాలి. చూసారా? అంత అప్పు అప్పు అప్పు. ఈ అప్పులు ఉన్నంత వరకే మానవులు పరస్పరం కలిసి ఉంటారట. అప్పు తీరందా మానవులే కాదు, మానవులకు పశువులు, ఎడ్లు, ఇళ్ళు, ఇంట్లో వస్తువులు, ఆఖరికి నువ్వు రోజు తాగే మంచినీళ్ళ గ్లాసు కూడా నీకు ఎంతవరకు రుణం ఉందో అప్పటిదాకా ఉంటుంది. లేకపోతే చిల్లు పడుతుంది, కాస్త అవతల పడేస్తావు, లేకపోతే దొంగ ఎత్తిపోతాడు. అదే చెప్పారు. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాదయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. రుణం తీరిగిపోతే మనిషి ఇంకా ఉండడు. ఈ భూమి మీద ఉండాలన్నా, ఒక చెట్టు మీద ఉండాలన్నా, పుట్ట మీద ఉండాలన్నా, పుట్టలో నాగేంద్రుడు ఉండాలన్నా, చెట్టు మీద పక్షి ఉండాలన్నా రుణం రుణం రుణం. ఈ రుణానికి కూడా మనం ఒక ఆశ ఉండాలి.
ఆశ అత్యాశ కాకూడదు. ఆశయా బధ్యతే లోకః కర్మణో బహుచింతయా. ఏదో ఆశ, నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళంత సంపాదన చేస్తారు, మనం ముద్దులు అయిపోయినా కదలలేకపోయినా వాళ్ళు మనకి ఇంత తిండి పెడతారు అనే ఆశ ఉండబట్టే కదా బతుకుతున్నావు. ఎవరు లేకపోతే ఏం చేయాలి? ఏ ఆశ్రమంలో చేరాలి? అనాథాశ్రమంలో చేరవలసి వస్తుంది. ఆశయా, ఈవేళ పనిచేస్తే అమ్మయ్య ఫస్ట్ తారీఖు జీతం వస్తుంది అన్న ఆశ ఉండబట్టే కదా మనం పనిచేస్తున్నాం. ఆశయా బధ్యతే లోకః. ఈవేళ అన్నం వండుకున్నాం, అక్కడ పెట్టుకున్నాం, కూర వండుకున్నాం, కాళ్ళు చేతులు కడుక్కొందుకు వెళ్ళామండి. నాకు స్వయంగా జరిగింది. ఆ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి లోపల ఎవడో కనిపించాడో మాట్లాడి లోపల అన్నం కాస్త కుక్క తినేసింది. అప్పుడు 1 గంట అయింది. మళ్ళీ ఇంత ప్రయత్నం చేసుకోవాలి కదా, మరి ఆ గిన్నె తోముకోవాలి మళ్ళీ మాకు. దాంతో అది రుణం లేదు, అన్నం రుణం లేదు మనకి. రుణం ఉంటేనే ఎవడ మెతికినా నోట్లో పడుతుంది. రుణం లేకపోతే ఈ దగ్గరే ఉన్న ద్రాక్ష పండు కూడా నోట్లో వేసుకోలేవు. చిత్రం. రుణం అయిపోయిందంటే అంతే, ఇంకా ద్రాక్ష పండు దక్కదు. ఏ వస్తువైనా సరే, భార్య కాదు, పిల్లలు కాదు, యానం కాదు, ఇల్లు కాదు, ఏ జంతువుకైనా ఇంతే. పులికైనా సరే, పిట్టకైనా సరే, పాముకైనా సరే. పాము ఆ పుట్టలో ఉందంటే రుణమే, దానికి అదే ఇల్లు. చెట్టు మీద ఒక పిట్ట ఉందంటే దానికి రుణం. రుణం తీరిందా వెళ్ళిపోయిందంతే. అయితే అమ్మయ్య రేపటి రోజు ఉంది, సంపాదించుకుందాం, వీళ్ళు ఆహారం తెద్దాం, పిల్లల్ని పెంచుదాం, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచుతారు అనే ఆశ ఉండబట్టి మనం బతుకుతూ ఉంటాం. ఆశయా బధ్యతే లోకః కర్మణో బహుచింతయా ఆయుక్షేణం న జానాతి. ఈ జన్మలో రుణం తీర్చుకోకపోతే మళ్ళీ నువ్వు పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, రుణం తీర్చుకోవాలి. ఆయుక్షేణం న జానాతి. అయ్యో ఒక రోజు గడిస్తే, ఒక గంట గడిస్తే, ఒక నిమిషం గడిస్తే నువ్వు చావుకు దగ్గర పడుతున్నావనే ఆలోచన నీకు లేదే. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు బతికేస్తా అనుకుంటున్నావు. 60 ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరూ చెప్పుల జోడులో కాళ్ళు పెట్టుకోవాల్సిందే, రెడీ అవ్వాలి ప్రయాణానికి. ఇక్కడ నీ శాశ్వతం కాదు, ఇది ప్యూర్లీ టెంపరీ. ఇది నీకు ప్యూర్లీ టెంపరీ. అది ఎవడూ అర్థం చేసుకోవటం లేదు. అది శాశ్వతం అనుకుంటున్నాడు, ఇది నేను ఎల్లకాలం అనిపిస్తాననుకుంటున్నాడు. నాయనా అదేరా మీరు పడి మొహం అంటున్నాడు ఆ కుర్రవాడు. 5 ఏళ్ల కుర్రవాడు ఆ రాజుగారి కోటలో 4వ ప్రాంగణం దగ్గరికి వచ్చి 4వ జాములో డప్పు కొడుతున్నాడు. ఆశయా బధ్యతే లోకః కర్మణో బహుచింతయా. అందరూ ఏవో పనులు చేస్తూ ఉంటారు, ఆ పనుల వల్ల ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది మనకు వస్తుంది. కానీ ఇందులో పడిపోయి అందులోనే మగ్గిపోతున్నావు. కానీ ఆయుక్షేణం న జానాతి. నాయన పొద్దున్న లేచినలాగా సాయంకాలం దాకా నువ్వు ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నావు, పలహారం చేస్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, మళ్ళీ అక్కడ లంచ్ బాక్స్ ఒప్పుతున్నావు, మళ్ళీ పని చేస్తున్నావు, సాయంకాలం ఇంటికి వస్తున్నావు, మళ్ళీ కాఫీ తాగుతున్నావు, మళ్ళీ పడుకుంటున్నావు, మళ్ళీ తింటున్నావు, పడుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఈ జీవితం అయిపోతుందే, ఓ రోజు గడిచింది అయిపోయిందే, ఇంకా రుణం ఉంచుకోకూడదే, మనం పరమాత్మలో చేరాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ ఉందా? పెర్మనెంట్ హౌస్ అది, ఇది టెంపరీ హౌస్ మనం ఉంటున్నది. ఆయుక్షేణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత. కానీ నాయన జాగ్రత్త పడరా, బీ కేర్ అంటున్నాడు, టేక్ కేర్ అంటున్నాడు మూల. అది అన్నాడు రాజుగారు. వెంటనే చప్పట్లు కొట్టి కాకేసి రేపు పొద్దున్న కుర్రాన్ని 9ంటికి మన దర్బారు కమ్మని అన్నాడు. ఆజ్ఞ వేశాడు రాజుగారు. ఆ కాబురు వెళ్ళింది. 5 బాబు కుర్రాడు ఏం చేసాడు బాబు అని గడగడలాడిపోయారు పాపం ముసలి దంపతులు. ఎరా ఏం చేసావురా? నేను ఏం చేయలేదు, 4 శ్లోకాలు చదివానంతే. ఆ శ్లోకాలు కూడా పరమ పవిత్రంగా మంచి ఆలోచనాత్మకంగా ఉండే శ్లోకాలు చదివాను తప్ప నేనేం తప్పు చేయలేదు, మీరేం బెంగపడకండి అన్నాడు. 9 రాజభట్లు వచ్చారు. ఇతను గుర్రం ఎక్కింది తీసుకెళ్ళారు కుర్రాన్ని. ఆ కుర్రాన్ని చూస్తే రాజుగారికి మతిపోయింది. ఒక బ్రహ్మ తేజస్సు అలా కనపడుతోంది మొహంలో, బాగా చదువుకున్న జ్ఞానం కనపడుతోంది. పై తేజస్సు కాదు ముఖ్యం, ఈ నలుప తెలుప ఎరుప ఇది కాదు ముఖ్యం. ఆ లోపల వెనక్కాలున్న ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది తేజస్సు. అంటే ఇంటర్నల్ తేజస్సు, అది కావాలి ముఖ్యం. ఆ తేజస్సు కనపడుతోంది మూల. ఆహాహా, ఏ అదృష్టవంతుడు ఆ వెంకన్న.
ఇటువంటి అందమైన కొడుకుని కన్నాడు, ఎంత జ్ఞానవంతుడిని కొడుకుని కన్నాడు అని ఆ కొడుకుని రమ్మని అతనికి పళ్ళ నిండా మంచి అతను యోగ్యమైన బట్టలు పెట్టి, పళ్ళ నిండా బంగారపు కాసులు పెట్టి, పళ్ళు పెట్టి ఆ కుర్రాడికి సన్మానం చేసి ఇంటికి పట్టుకెళ్ళినాడు. ఇంటికి మళ్ళీ గుర్రం మీద తీసుకెళ్ళారు. ఇది కాస్త అప్పుడే వార్త తెలిసిపోయింది తల్లిదండ్రులకి. ఏమో కుర్రాడు ఏదో తెచ్చి నీ చేతిలో పెడితే మాత్రం నువ్వు తీసుకోకు సుమా. చూసారా, తల్లిదండ్రుల చేతిలో ఎప్పుడూ కుర్రవాడు డబ్బులు పెట్టకూడదు. వాడికి ఏమైనా కావాలంటే కొని, అమ్మాయి ఇదిగో ఈ డబ్బులు తీసుకొని చేతిలో పెట్టావో రుణం తీరిపోతుంది, వాడికి దక్కడు. ఇది సంప్రదాయంగా వస్తున్న ఒక ఆచారం, ఒక ఆలోచన, ఒక సంస్కారం. ఇది పెద్దలకి ఇప్పుడు కూడా కాళ్ళే దండం పెట్టాలి, కాస్త వస్త్రాలు అయినా చేతికి వచ్చి తప్ప ఖచ్చితంగా డబ్బులు, హిరణ్యం ఇవేమీ చేతికి ఇవ్వకూడదన్నారు. రుణం తీర్చుకోకూడదు. వాడు ఏమైనా కుర్రాడు తెస్తాడేమో, సన్మానం చేశారని విన్నాను నేను. ఎప్పుడు వస్తాడా, ఏం చేస్తాడా, అప్పుడు వాకపు చేసుకుంటూనే ఉన్నాడు ఈ తండ్రి. ఏది పుచ్చుకోక సుమా, పుచ్చుకుంటే రుణం తీరిపోతుంది సుమా అన్నాడు. ఎందుకంటే కేవలం చెప్పుల జోడే కుట్టించి ఇచ్చాడు అతనికి. ఆ చెప్పుల జోడు రుణం పెద్ద రుణమా? ఈ డబ్బు సంపాదన ఇచ్చేసాడు అనుకోండి, మహా అయితే చెప్పుల జోడు ఆ రోజులంతా అనాకాసో ఓ అర్ధనాకాసో ఉంటుంది. రాజుగారు బంగారపు కాసులు ఇచ్చినట్టు తెలిసింది. తీసుకోవద్దు సుమా అన్నాడు. ఆ కాసులు పట్టు వస్త్రంలో మూట కట్టే పూర్వం సంచులు ఉండేవి. ఆకుపచ్చ రంగు సంచి ఇస్తే 100 కాసులు, తెలుపు రంగు సంచి ఇస్తే 1000 కాసులు, ఇలా ఒక లెక్క ఉండేది. ఆ గుర్రం నుంచి వస్తున్నాడు, తల్లిదండ్రులను చూస్తున్నాడు. అమ్మయ్య ఈ వేళతున్నారు. అతను జ్ఞాని, ఎక్కడ అజ్ఞానం లేదు, అంతా గుర్తుంది. తన జన్మకి కారణం అప్పుడు చనిపోవడం, ఈ జన్మ కలిగిన కారణం. ఓహో వాడికి నేను రుణపడి, చెప్పులతో రుణపడి ఉన్నాను, ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఏదో విధంగా డబ్బు నాన్నగారి చేతిలో పెట్టేయాలి అని దిగుతున్నాడు. దూరంగా వెళ్తున్నాడు. తల్లిదండ్రులు అమ్మ అంటున్నాడు. దిగరాదు ఆయన. అమ్మ నా రాజుగారు సన్మానం చేశారే అన్నాడు. దాచుకొని అయినా హాయిగా అనుభవించిన ఆయన, ఏమీ మాకు ఇవ్వద్దు, అన్నీ దాచుకొని అయినా అన్నీ నీకే. అలా కాదమ్మా, మీ ఇద్దరికి చేతిలో పెడతాను. అబ్బాయి అలా వద్దు ఆయన, మాకు ఇవ్వద్దు, నీ ప్రజ్ఞ వల్ల నువ్వు సంపాదించుకున్నా కనుక అది నీదే అన్నారు. అమ్మో వీళ్ళు చాలా ప్లాన్ వేసారే, నా రహస్యం వీళ్ళు తెలిసిపోయింది అనుకుని కుర్రాడు. సరే అలాగే అమ్మ అన్నాడు. అబ్బా అన్నాడు. కడుపులో పోటు వచ్చేసినట్టు నటించాడు. అలా మీద పడిపోతాడు. అమ్మో అని గరిసారి చేస్తున్నాడు. అయ్యో ఏమైందా ఆయన బిడ్డ అని గబుక్కుని కుర్రాడు. ఎంత ఏ తల్లి అయినా కుర్రాడు అమ్మా అని ఏడిస్తే తట్టుకోగలటండి. గబుక్కుని ఏమైందని అన్నా అంది. కడుపులో పోటమ్మా అన్నాడు. ఆ సంచి కాస్త ఆవిడ చేతిలో పెట్టాడు, కింద పడిపోయాడు. హంస లేచిపోయింది. అయ్యయ్య ఎందుకు పుచ్చుకున్నావే అన్నాడు. నా చేతిలో పెట్టేసండి. కుర్రాడు కడుపులో పడిపోతున్నాడు, పట్టుకోకపోతే ఎలాగా అంది. చూసారా, రుణక్షయే క్షయం యాంతి. రుణం తీరిపోతే ఎవరికెవరి ఏమా తీరే. భార్యకి భర్తకి ఎప్పుడు దాకా రుణం? అంతే. ఓ రాజుగారు ఉన్నారు, కొంచెం బాగా పరిపాలన చేశాడు, ఎంతో అందంగా పరిపాలన చేశాడు. శత్రురాజులు మాత్రం చాలా సింహసప్పనంగా మారాడు. శత్రురాజులందరూ కూడా కక్ష కట్టారు. ఏదో విధంగా అయితే నాశనం చేయాలి, బంధించాలి. ఈ లోపల శాస్త్రజ్ఞుడు, వాళ్ళ ఆస్థానంలో శాస్త్రజ్ఞుడు, అయ్యా రాజుగారు మీకు ఎందుకు గ్రహం మారుతోందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు చెడు గ్రహం ప్రవేశిస్తోంది, ఇదిగో రేపు తేదీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి సుమా అని చెప్పాడు. మరేం పర్వాలేదయ్యా, ఏ జాగ్రత్త అండి, ఏం చేయాలంటే ఎంతైనా ప్రమాదం ఉందండి. అదేదో ప్రమాదం చెప్పు చూద్దాం. అలాంటి మహారాజులు ప్రమాదం ఏమిటయ్యా, నిత్యం ప్రమాదాలు ఉంటూ ఉంటాయి, మేము దాటుకొస్తూ ఉంటాం. కాదండి, శని వక్రించాడు, కుదురు స్తంభిస్తున్నాడు, మీకు జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుంది, ప్రాణాలు పోయే అవకాశం ఉన్నాయి తండ్రి. అవునా, ఎలాగా? ఇప్పుడు నేటికి సరిగ్గా 15 రోజు మీరు ఫలానా శత్రురాజు రాజ్యంలో ఊరవతల ఒక మర్రి చెట్టు యొక్క దక్షిణ వైపుకమ్మ గురి తీయబడి చనిపోతారు అన్నాడు. ఆమె అంత నిష్కృష్టగా నిక్కచ్చిగా జాతకాలు చెప్పేవారు. వాళ్ళు డబ్బుల కోసం జాతకాలు, పేరు కోసం జాతకాలు. ఆవిడ అలా కాదు. ఈవేళ ఉన్నారు మహానుభావులు, నిస్సందేహంగా ఉన్నారు.
ఒకళ్ళిద్దరు ఏదో కక్కుర్తిపడి చేస్తే చెబుతారేమో, కానీ చాలామంది శాస్త్రజ్ఞప్పుడు బయటికి రారండి. సరైన శాస్త్రజ్ఞప్పుడు బయటికి రారండి. ఖచ్చితంగా ఇవాళ కూడా శాస్త్రం నడుస్తుంది. కాబట్టి దానికి అనుకూలమైన ఆచరణ చెయ్యాలి. 15 రోజులు మీ మరణం చెప్పాడు. అయితే అప్పటిదాకా జైల్లో ఉండన్నాడు. చూసారా, చంపేశాడు. చెప్పించిన దాకా చంపేశాడు. చెప్పిన తర్వాత నాకు మరణశిక్ష అంటావా, జైల్లో ఉండన్నాడు. చిత్రం ఏంటంటే ఆ పక్కరాజు ఎందుకు పనికిరాడు, చాలా పేదవాడు, అబలుడు, ఆ బలం లేనివాడు. వాడు ఏమిటి నా మీద యుద్ధానికి వస్తాడా, వాడు అలా కాళ్ళ కింద పెట్టి తొక్కుంచా నేను. ఏమో మహానుభావ, జాతకం ఇలా చెబుతాం, తర్వాత మీ ఇష్టం అన్నాడు. అప్పటితో మీకు భూమి మీద నూకలు చెల్లిపోతాయి, మీ రుణం తీరిపోతుంది ఈ ప్రజలకి. మనకి 5 ఏళ్ళు రుణాలు, మహా అయితే ఇంకో 5 ఏళ్ళు పరిపాలన చేస్తున్నారు. శాశ్వతంగా ఎవరు పరిపాలన చేయలేరు, ఎవరూ శాశ్వతం కాదండి. ఈ మంచితనమే నీకు శాశ్వతం, అంతే. ఆ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. కానీ మనం మంచినే చేసుకోవాలి, మంచినే ఆచరించాలి, మంచినే పంచిపెట్టాలి. సరే, చిత్రం ఏమిటంటే మొత్తం శత్రురాజులందరూ వచ్చి ఇతన్ని ముందుగా పెట్టుకుని నిన్ను స్వయం ప్రతిపత్తి ఇస్తామని చెప్పి సరిగ్గా 15వ రోజు సాయంకాలం వేళ ఎవరూ లేని సమయంలో సడన్గా అన్ని శత్రురాజులు ఈ కోట మీద కురికారు. రాజుగారిని బంధించి తీసుకుపోయారు. అతని పేరు గంగరాజు. బంధించి తీసుకుపోయారు. ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆ మన్నాడు సభాసదులను కూర్చోబెట్టి అందరి దగ్గర చెప్పాడు, ఇతన్ని రేపు పొద్దున 6 గంటలకల్లా మన శ్మశాన వాటికలో ఆ మర్రి చెట్టు దక్షిణం వైపు కొమ్మకు ఉరి తీయండి అన్నాడు. మర్చిపోయింది. ఏ టైము చెప్పాడో అదే టైంకి ఉరి తీయబడుతుంది. అదే టైము ఈ రాజుగారు అంటున్నాడు, సామంతరాజు. 15 రోజుల్లో మీకు మరణం అన్నాడు. ఆ 15 రోజులు రేపుతో అయిపోతుంది. అప్పుడు అన్నాడు, కనీసం జాతక చక్రాన్ని తప్పిద్దాం, బతికిపోదాం అనుకుని దక్షిణం వైపు కొమ్మ గురి తీస్తే కదా చనిపోవడం. చనిపోయే సమయానికి ఎక్కడో ప్లేస్ నిర్ణయం అయిపోతుంది. ఆ ప్లేస్కి మీరు వెళ్ళకపోతే చావులేట. ఎంత చిత్రం అండి. ఆ ప్లేస్కి వెళ్తేనే చావు, అయితే చావులేట. ఆ బస్సులో ముందు సీట్లో కూర్చున్నాడు, వెనక సీట్లో కూర్చుంటే చావాడు పాపం. ఆయన ఒక్కడే చనిపోయాడు. ఒకసారి ముందు సీట్లో కూర్చున్నాడు, ఒక్కడే చనిపోయాడు. డ్రైవర్ అందరూ బాగానే ఉన్నారు. లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆయన కూర్చున్నాడు. అంతే, 10 గంటలు కూడా జరగలేదు. 11వ గంటకల్లా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఏం చెబుతాం, ఆ స్థలంలో కూర్చోకపోతే చావులేదు కర్మ. అంతకుముందు దాకా వెనకాల కుదుపుగా ఉందని బాబు ముందు సీటు ఖాళీ అయితే ఇవ్వయ్యా అన్నాడు. విజయవాడ వచ్చేటప్పుడు ముందు సీటు ఖాళీ అయింది. ఆ ముందు సీటుకి వెళ్ళి కూర్చున్నాడు. 10 నిమిషాలు కూడా తిరగలేదు, చనిపోయాడు బాబు. స్థలం, సమయం, సాధనం అన్నీ కూడా భగవంతుడు రాసేసాడు. నువ్వు ఆకాశంలో చనిపోతావా, భూమి మీద చనిపోతావా, నీటిలో చనిపోతావా, అగ్నిలో చనిపోతావా, అది కూడా రాసేస్తాడు. అలాగా ఎప్పుడు దక్షిణ వైపు కొమ్మ గురి చేయబడతాడు అని చెప్పాడు. అయ్యా మహారాజా వారు, నాకు చిన్న రిక్వెస్ట్, నన్ను దక్షిణ వైపు కొమ్మకు కాకుండా ఉత్తర వైపు కొమ్మ గురి తీయించండి అన్నాడు. పోనీ దానికేముంది, చచ్చిపోతాడంటున్నాడు కదా, దక్షిణ వైపు కొమ్మ అయితేనే ఉత్తర వైపు కొమ్మ అయితేనే చావడానికి, సరే అలాగే కానివ్వండి అన్నాడు. ఆ మన్నాడు పొద్దున్న తీసుకెళ్ళే తలారులు ఉత్తర వైపు కొమ్మ గురి తాడు బిగించారు, ఎక్కమన్నారు. ఎక్కాడు, కింద పీడత చేసేశారు. అరగంట సేపు చూశారు. అరగంట చూసిన తర్వాత సాయంకాలం దాకా చూసి ఆ తర్వాత బంధువులకు ఇచ్చేస్తారు ఎవరైనా వస్తే, అయితే ఆ రాజ్యాన్ని పంపించేస్తారు. ఈయన గారు చావలేదు, ఈ రాజుగారు చావలేదు. అరగంట కొమ్మకి వేళ్లాడుతున్నా, ఉరి తీసి వేళ్లాడుతున్నా చావలేదు. ఆ సమయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఎందుకని, ఆయన ఉత్తర వైపు కొమ్మకున్నాడు, దక్షిణ వైపు కొమ్మకెళ్తేనే చావు. పెద్ద అఖండ జంఝామార్తం వీచి పెద్ద పెద్ద గాలి, పెద్ద వర్షం, ఏనుగు తొండం లావున వర్షం పడుతూ చెట్లు పుట్లు అన్నీ కూలిపోతున్నాయి. ఆ కూలిపోవడంలో వందలాది సంవత్సరాలుగా ఉన్న మర్రి చెట్టు కోకట వేళ్లతో సహా పెకలింపబడి ఆ జంఝామార్తానికి ఈ ఉత్తర వైపు కొమ్మ దక్షిణ వైపు పడింది, దక్షిణ వైపు కొమ్మ ఉత్తరం వైపు పడింది. చూసారా, అప్పుడు ప్రాణం లేచిపోయింది ఆ రాజుగారిది. ఎంత చిత్రమో చూడండి. రుణం, ఆ దక్షిణ వైపు కొమ్మకి దక్షిణ దిక్కులో మాత్రమే చనిపోయే రుణం, ఆ 15 రోజులు మాత్రమే బతికే రుణం.
ఇక్కడ కాకుండా శత్రురాజ్యంలో చనిపోయి రుణం. ఇవన్నీ కూడా రుణానుబంధ రూపేణ. రుణంతో బతుకుతున్నాం. రుణం ఉంటేనే కాఫీ తాగుతాం, రుణం ఉంటేనే అన్నం తింటాం. నువ్వు ఏనాడో పెట్టుకోబట్టే ఇవాళ హాయి కడుపు నుండి అన్నం తింటున్నాం. పెట్టుకోలేకపోతే ఇవాళ అన్నం తినలేవు. ఒక్కలో ఎంత డబ్బులున్నా శ్రీలంక వెళ్ళాం, మాకు అన్నమే దొరకలేవు. మళ్ళీ మాట్లాడితే ఒక్క చోట కొన్ని చోట్ల అన్నాలు దొరకవు. డబ్బు ఉంటుంది నీ దగ్గర, బోల్డ్ డబ్బు ఉంది, కానీ అన్నం ఎక్కడ దొరకప్పుడు ఏం చేస్తావు? డబ్బు ఉంటే పోతే డబ్బు తింటావా ఏమన్నా? అందుకని నాయనలారా, రుణాన్ని మనం పెంచుకోవాలా? మంచి రుణాలను పెంచుకోవాలి, చెడు రుణాలను తగ్గించుకోవాలి. ఆ రుణం అనుభవిస్తున్నంత కాలం, రుణం తీర్చుకుంటున్నంత కాలం మంచి ఆలోచనతో రుణం తీర్చుకుంటూ ఉంటే మీకు సద్గతులు కలుగుతాయి. కేవలం పుట్టడం బతకడం చావడం కోసం కాదు. ఈ రుణాన్ని తీర్చుకుంటూ మన ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణం చేస్తూ ఆ పరమాత్మలో లీనం కావడం కోసం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అప్పుడు రుణం తీరి జన్మ విముక్తి పొందుతుంది అని చెబుతూ ఈ రుణం గురించి మొత్తం చాలా పురాణాలు చెబుతూనే ఉన్నాయి. కథారూపంగా, సన్నివేశ రూపంగా, సందేశ రూపంగా, ఉపదేశ రూపంగా అనేక పురాణాలు అనేక శ్లోకాలు చెప్పాయి. అందులో భాగంగా మనం ఇవాళ ఈ ఎపిసోడ్లో ఈ భాగం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.